విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడింది. నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. బడ్జెట్లో గతంతో పోల్చుకుంటే విద్యారంగానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఇవాళ రాష్ట్రంలో విద్యారంగం చాలా సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ఈ బడ్జెట్ కేటాయింపులు లేవనేది వాస్తవం. కానీ ఉన్న బడ్జెట్తోటైనా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని సంస్కరించాలని, ఒక సరైన దిశలో గాడిలో పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులు అన్నీ కూడా భర్తీ చేయాలి. అట్లాగే ఉపాధ్యాయుల ప్రమోషన్లకు కూడా నెట్ సంక్షోభం ఉంది. నెట్ నుంచి మినహాయింపు ఇవ్వడం లేదా కండిషనల్ ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా నెట్ని అవరోధాన్ని అధిగమించి ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇవ్వాలి. ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత బదిలీ చేయాలి. ఆ తర్వాత వచ్చిన ఖాళీలని నియామకాలకు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. దీంతోపాటు మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు సిపిఎస్ రద్దు, 317 బాధితుల సమస్యల పరిష్కారం, పెండింగ్లో ఉన్న 3 DAల విడుదల, అదే రకంగా మన బిల్లులు ట్రెజరీలో పాస్ అయ్యి ఈక్యుపేర్లో పెండింగ్ ఉన్నటువంటి సంవత్సరంన్నర కాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పారు. మరి ఇవన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీటితో పాటు సమాన పనికి సమాన వేతనం, కేజీబీ మోడల్ స్కూలు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి శ్రమకు తగినటువంటి వేతనాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లా వాళ్ళ మీద వర్క్ బర్డెన్ కూడా తగ్గించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వతంత్రంగాను ఇంకా కలిసి వచ్చే ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని మరి ప్రభుత్వం సరైన దిశలో ఆలోచించకపోతే పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.